బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. కాళేశ్వరంపై బండి సంజయ్ కు అవగాహన లోపముందన్నారు. కేసీఆర్ ను కించపరటానికే బండి సంజయ్ పుట్టారని, వైఎస్ హయాంలోనే కాళేశ్వరం అంచనాలు పెరిగాయన్నారు. బండికి దమ్ముంటే తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కట్టాలని డిమాండ్ చేశారు. ఇందుకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ను బండి ఒప్పించాలన్న వినోద్, ఫడ్నవీస్ ను ఒప్పించి భూమి పూజ చేస్తే బండికి బ్రహ్మరథం పడతామని చెప్పారు. బండి సంజయ్ గారికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవగాహన లోపం, అదేవిధంగా అవగాహన లోపం ఉంటే తెలుసుకొని మాట్లాడవచ్చు, కానీ అది కూడా చేయరు. కారణం ఏంటంటే ఆయనకున్న ఎజెండా కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ఉద్యమ నాయకుల్ని కించపరచడానికే నేను పుట్టినాను అనుకుంటాను. ఆయన చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రి బీజేపీ మోడీ గారు, మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారు బీజేపీ, తెలంగాణ నుండి కేబినెట్ లో ఇద్దరున్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. ఇప్పుడు మీరు కట్టియండి, ఎవడొద్దన్నాడు? తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టు బండి సంజయ్ 152 మీటర్స్ తోని కట్టిస్తే నీకు బ్రహ్మరథం పడదాం. మేము 152 మీటర్ల దగ్గర తుమ్మిడిహట్టి దగ్గర ఫడ్నవీస్ గారిదా ఉంది, పర్మిషన్ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టు. నీ మిత్రుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి గారు మీరిద్దరు కలిసి కొట్టండి. 2 నెలలు టైం ఇస్తారండి, ఇంకా తర్వాత నేను మాట్లాడతాను. ఢిల్లీలో మీకు మంచి గవర్నర్ బంగ్లాల కేంద్ర మంత్రులకు ఒక క్వార్టర్ ఉంటుంది, ఫడ్నవీస్ కి దగ్గరనే. ఆడ పోయి 2-3 రోజులు కూర్చొని రేపంచెలు మంచిగా పోయి అక్కడ కూర్చొని ఇదే బండి సంజయ్ గారు ఇంకా పెద్ద చర్చ వద్దు. నౌ యూఆర్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్, అలాంగ్ విత్ మిస్టర్ కిషన్ రెడ్డి గారు, ఫడ్నవీస్ గారు మీ బీజేపీ సీఎం, ఢిల్లీలో మోడీ గారు ఇచ్చి నా పైసలు పాపం రేవంత్ రెడ్డి దగ్గర లేవు, నన్ను చీల్చినా కూడా నా దగ్గర రూపాయలు లేదని మాట్లాడతాం కాబట్టి బాధ ఎందుకు పాపం, అది నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసి ఆ డబ్బులు కూడా పట్టుకారు. ఎట్లయితే పోలవరంకి ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడుకి, నిన్న ఒకటి మాట్లాడుతాడు బండి సంజయ్ గారు 38,000 కోట్ల రూపాయలు ఇచ్చినాము, మరి తెలంగాణకి ఎంత ఉంటే అంత.